హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో కోర్టు కార్యకలాపాలు నిలిపేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసేసి తనిఖీలకు అనుమతిచ్చారు. కోర్టులో ఉన్న లాయర్లు, ప్రజలను బయటకు పంపించారు పోలీసులు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు మెజిస్ట్రేట్ కోర్టుకు బాంబు బెదిరింపుకు సంబంధించి. రవి, సెర్చింగ్ ఎక్కడి వరకు వచ్చింది? ఏమైనా అనుమానితులు కానీ లేదంటే అనుమానాస్పద పదార్థాలు కానీ గుర్తించారా, వస్తువులు కానీ? చక్రి, సిటీ సివిల్ కోర్టుకి ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తో పాటు స్థానిక పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. మొత్తం కోర్టు భవనాలను అన్నింటినీ మూసివేసి లాయర్స్ ను అక్కడికి లోపలికి వచ్చినటువంటి పిటిషనర్లు ఎవరున్నా సరే వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. ప్రస్తుతం అనుమానం క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ఒకవైపు గాలిస్తూనే మరొక వైపు పోలీస్ టీమ్స్ కూడా వచ్చినటువంటి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఒకవేళ అది ఏమైనా ఫేక్ కాలా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది, కానీ అది ఫేక్ కాల్ అయినా కాకపోయినా ముందుగానే సిటీ కోర్టు మొత్తం ఆవరణతో పాటు లోపల కోర్టు సముదాయాల్లో కూడా బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేస్తున్నాయి. ఒక గంట క్రితమే ఈ కాల్ వచ్చినట్లుగా గుర్తించారు. అప్పటికే కోర్టు కార్యకలాపాలు కూడా మొదలైపోయాయి. ముందుగా మేజిస్ట్రేట్ వాళ్ళందరినీ సురక్షితంగా తరలించారు. లోపల ఉన్నటువంటి అడ్వకేట్స్ తో పాటు పిటిషన్దారులు, ఇంకెవరైనా కోర్టుకు అటెండ్ అయినటువంటి నేరస్తులు, నిందితులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. ప్రస్తుతం కేవలం లోపల బాంబ్ స్క్వాడ్స్ తో పాటు పోలీస్ టీమ్స్ మాత్రమే ఉన్నాయి. గేట్స్ అన్నింటినీ క్లోజ్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం కోర్టు సముదాయాలతో పాటు కోర్టు చుట్టుపక్కల కూడా బాంబ్ స్క్వాడ్స్ టీమ్స్ చేరుకున్నాయి. అక్కడ కూడా తనిఖీలు జరుపుతున్నారు. ఒకవేళ కాల్ వచ్చినటువంటి నెంబర్ ఫేక్ గనక తేలితే ఒకవేళ సర్చింగ్ ను నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 70% వరకు సర్చింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి. అందరికి కొన్ని ఇక్కడి నుంచి నిలబడద్దు.